హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత. ఇవాళ స్పెషల్ వచ్చేసి జొన్నలతో చేసే ఊతప్పం అండి. ఊతప్పం ఒకటే కాదు, మన ఇంట్లో రెగ్యులర్గా ఇడ్లీ చేసే దోశ చేసే ఊతప్పం లేదా అని అడుగుతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఈ బ్యాటర్ అనేది ఆల్ ఇన్ వన్ బ్యాటర్ అని చెప్పుకోవచ్చండి. ఒకటే బ్యాటర్తో మనం 3 to 4 డిఫరెంట్ మనం రెసిపీస్ అనేవి మన టిఫిన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేనైతే ఒక మెజరింగ్ కప్తోని 2 cups వరకు జొన్నలు అనేవి యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే అదే మెజరింగ్ కప్తోని 1 cup వరకు మినపప్పు తీసుకోవాలి. అలాగే 1 spoon వరకు మెంతులండి. ఇవి మంచిగా 2 to 3 times మనం మంచిగా వాష్ చేసి 10 to 12 hours కంపల్సరీ నానబెట్టుకోవాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా మనకు అనేవి జొన్నలు మంచిగా నానతాయి. సో చూసారు కదా, ఇక్కడ నేనైతే 2 spoons వరకు అటుకులు తీసుకుంటున్నానండి. పోహా అంటారు కదా, అవి కూడా ఒకసారి మంచిగా వాష్ చేసి మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఆఫ్టర్ 12 hours అండి మంచిగా నానిపోయింది కదా. సో ఈ విధంగా నానిపోవాలి. సో ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. సో ముందుగా కడిగి పెట్టుకున్న అటుకులు, అలాగే ఇప్పుడు మనం బ్యాటర్ అనేది మనం రెడీ చేసుకున్నాం కదండి. ఈ మిశ్రమం అనేది కూడా మనం వేసుకొని కొంచెం స్మూత్గా కాకుండా అలాగే రఫ్లీ కాకుండా మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి బ్యాటర్ అనేది. సో చాలా మంచిదండి. జొన్నలు ఆరోగ్యానికి చాలా మంచిది. మనం హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. బీపీ, షుగర్, అలాగే మనకు బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. సో ఒక్కటి కాదండి, చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఈ జొన్నలు తీసుకోవడం వల్ల. సో ఆల్ ఇన్ వన్ మిక్స్డ్ బ్యాటర్ అని చెప్పుకోవచ్చు. ఇడ్లీ, దోశ, ఊతప్పం, అలాగే మనం పునుగులు కూడా చేసుకోవచ్చు. సో ఒకటే బ్యాటర్తో చాలా డిఫరెంట్ రెసిపీస్ అనేవి మనం చేసుకోవచ్చు అండి. సో మనకి జొన్నలు కూడా చాలా తక్కువ రేటు కంపేరింగ్ టు మినపప్పు అండి. ఇందులో మనం ఎటువంటి రైస్ ఫ్లోర్ కానీ లేకపోతే రవ్వ కానీ యూజ్ చేయము. సో చూస్తున్నారు కదా, నేనైతే డీటెయిల్డ్గా మీకైతే చెప్తున్నాను ఈ వీడియో. ఇది మనం ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని ఓవర్ నైట్ మనం ఇలా మూత అనేది పెట్టి వదిలేయాలండి. అలాగే ఈ ఊతప్పం కోసం నేను టొమాటో చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావాల్సిన వచ్చేసి టొమాటో, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, పుదీనా, ఒక 2 ఇంచి అల్లం ముక్కలండి. ఇక్కడ ముందుగా నేనైతే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అనేది పెట్టుకొని 1.5 spoon ఆయిల్ వేసుకున్నాను. అలాగే 1 spoon జీలకర్ర, ఒక 2 అల్లం ఇంచి ముక్కలండి, అలాగే ఒక 10 నుండి 12 పచ్చిమిర్చి, అలాగే 2 ఎండుమిరపకాయలు అనేవి నేను తీసుకుంటున్నాను. కొంచెం మనకి ఉత్తప్పంకి ఇలా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా చట్నీ. అలాగే ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, రుచికి తగ్గ సాల్ట్ వేసి ఒక్కసారి సిమ్లో పెట్టి 10 నుండి 15 నిమిషాలు పడుతుందండి టైం. మనం మంచిగా మెత్తగా ఇలా అయినంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇది ఆఫ్టర్ చల్లారిన తర్వాత అండి ఈ విధంగా మిక్సీ జార్లో వేసి నేనైతే చట్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇది మార్నింగ్ వచ్చేసరికి చూసారు కదా మంచిగా ఫర్మెంట్ అయ్యిందండి. సో నేనైతే రుచికి తగ్గట్టు సాల్ట్ కలుపుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఊతప్పం వేసుకుందాం ఎలా అనేది చూపిస్తాను. సో నేనైతే ఒక పాన్ తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి ఒక 1 spoon ఆయిల్ అనేది వేసి నేనైతే ఈ విధంగా ఊతప్పం అనేది ఒక 2 గరిటెలు వేసుకుంటున్నాను. సో చూసారు కదా, దీంతో మనం మీరు ఇడ్లీ, దోశ కూడా వేసుకోవచ్చు, పునుగులు కూడా వేసుకోవచ్చు అండి. సో చాలా బాగుంటుంది. ఒక్కసారి తెలియకపోతే ట్రై చేయండి. నేనైతే ఇక్కడ వెజ్జీస్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అలాగే క్యారెట్ తురుము అనేది వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఊతప్పంలాగా సిమ్లో పెట్టి నేనైతే ఫ్రై చేసుకుంటున్నానండి. చూసారు కదా, నాకు టమాటా చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది. సో ఇంతే అండి. నేనైతే ఒక 1 దోశ అనేది మేమైతే సర్వ్ చేసుకున్నాము టమాటా చట్నీతో. సో చాలా బాగుంటుందండి. కడుపు నిండా ఉంటుంది, స్టమక్ ఫిల్లింగ్గా. సో మరి మీకు కూడా నచ్చితే ఈ వీడియో యూస్ఫుల్ అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. సో మరొక కొత్త వీడియోలో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్.